ఎమ్మెల్యేల యొక్క ఇన్ఛార్జీల మార్పు ఈ వ్యవహారంలో బిజీగా ఉంటాడులే జగన్మోహన్ రెడ్డి. ఇప్పట్లో ఆయన పొలిటికల్ హడావిడి ఎక్కడ సాధ్యపడగలదు అనేటువంటి ప్రశ్న ఉన్న ప్రతిపక్షాలకి సడన్గా సిద్ధం అంటూ ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చి బహిరంగ సభల్ని స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ సభ కూడా చాలా పెక్యులియర్గా ప్లాన్ చేస్తున్నారు. ఏదో స్టేజ్ ఎక్కి జగన్ మాట్లాడి తర్వాత ఆయన చెప్పిన దానికల్లా జనాలు చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోయి ఇట్లా కాకుండా ఒక ఈ షేప్లో, ఒక టీ షేప్లో కాస్త అటు ఇటుగా అది సిలువు గుర్తులా ఉంది. ఆ కైండ్ ఆఫ్ డయాస్ ఒకటి సిద్ధం చేశారు. ఆ డయాస్ మీద జగన్ నడుస్తూ వెళుతూ మాట్లాడుతూ తన కోసం వచ్చిన వాళ్ళలో పార్టీ క్యాడర్ వాళ్ళని కూడా మాట్లాడిస్తూ ఈయన కూడా వాళ్ళతో మాట్లాడుతూ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి అంటే పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులను కనుక్కుంటూ నార్మల్గా ఉండే ప్రజల పరిస్థితులు కనుక్కుంటూ ఒక రకమైన కాస్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని, ఒక కన్సర్ట్ ఎట్లా ఉంటుంది, కన్సర్ట్లో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటాడో ఆ మ్యూజిక్ కాన్సర్ట్లో ఉండే మ్యూజిషియన్ ఆ చివరి వరకు వెళ్ళి ప్రేక్షకులకి దగ్గరగా వెళ్ళని ట్రై చేసి సేఫ్ అనుకున్నంత వరకు దగ్గరికి వెళ్ళి మిగతా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటాడు. అట్లా ఒక రకమైన డయాస్ని, ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. జనాలు కూడా బాగా వచ్చారు. అఫ్కోర్స్ అధికార పార్టీ అన్నాక జనాలను ఈజీగా వాళ్ళు సమీకరించుకోగలుగుతారు. కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ బస్సులు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. డ్వాక్రా మహిళా సంఘాలని మిగతా వాళ్ళందరూ పిల్లలు ఇలా చాలామందిని ఈజీగా వాళ్ళు సమీకరించుకోవచ్చు. మీకు ఈ మధ్య అయితే మొన్న మధ్య అలిగేషన్స్ కూడా వచ్చాయి, మీకు పథకాలు కట్ చేస్తాం రాకపోతే అనేసి. సో చేస్తూ ఉంటారు, సహజం, అది జరుగుతూ ఉంటుంది. తప్పు కూడా సహజమే, కానీ చాలా తప్పు అట్లా చేయటం. బట్ ఎనీవే, ఈ రకంగా ఈ సమీకరించుకున్నటువంటి జనాల మధ్య జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లోనే ఒక భారీ ప్రకటన చేయబోతున్నారు అంటూ మనకి విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఆ ప్రకటన ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలకి బస్సు ఉచితము అని తన మొట్టమొదటి ఎన్నికల హామీని జగన్మోహన్ రెడ్డి చెప్పబోతుంటే తెలుస్తుంది. అయితే అది గెలుపు తర్వాత లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి అమలు చేస్తారా, ఎలక్షన్కి ఒక నెల రోజుల ముందు నుంచి అమలు చేస్తామని చెప్పబోతున్నారా, రెండోసారి గెలిచాక అని చెప్పబోతున్నారా అనేది క్వశ్చన్ మార్క్. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు సభలో డెఫినెట్లీ ఏపీలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి ప్రకటన చేయబోతున్నారు అనేటువంటి వార్త మనకి విశ్వసనీయంగా అందుతుంది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఈ ప్రకటన చేసిన తర్వాత రకరకాల ఇబ్బందులు వచ్చాయి. దాన్ని ఇంకా సెట్ చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఈ కష్టాలని, ఇబ్బందుల్ని వాళ్ళు అతిక్రమించలేకపోతున్న పరిస్థితుల్లో ఏపీలో కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఇది భారం అవుతుందా, మహిళా ఓట్ల కోసం ఇట్లా చేస్తున్నారా, లేక జగన్ ఈ యొక్క ప్రకటన చేయరా, ఇలా మీ రకమైనటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.